కూడా మీ గ్రామానికి పక్కనే ఉన్న మల్లన్న సాగర్ భూబాధితులకు మీరు ఏ రకంగా అంటే వాళ్ళ తరపున అనేక సందర్భాల్లో వాయిస్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి, వాళ్ళకి ఇప్పటికి న్యాయం జరిగిందన్న? అంటే కొంత న్యాయం జరిగింది. అంటే మేము బేసికల్గా ప్రాజెక్ట్కి వ్యతిరేకంగా నిలబడ్డాం. అసలు ఇక్కడ ప్రాజెక్ట్ వద్దు ఇది, ఎందుకంటే అది హరీష్ రావు గారి నియోజకవర్గం తడకపల్లిలో ఉండే. ఆయన రాజకీయ ప్రాబల్యంతో తీసుకొచ్చి ఈ దుబ్బాక నియోజకవర్గం పెట్టిండు. దుబ్బాక ఎమ్మెల్యే కూడా అప్పుడు పెద్ద రాడికల్ ఎమ్మెల్యే, కానీ హరీష్ రావు కేసీఆర్ ఏం చెప్తే అది ఇంటుండే రామలింగారెడ్డి గారు. అట్లా ఆ ప్రాజెక్టును తడకపల్లికి తీసుకొచ్చి ఇక్కడ వేశారు. 14 ఊర్లు పోయినాయి కదా, ఇప్పుడు 14 ఊర్లు పోయినాయి. 14 ఊళ్ళ సమాధులు లేవు, వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళ భూసేకరణ చట్టం ఉంది. ఒకవేళ భూమి తీసుకోవాలనుకుంటే 2013 నిండు పార్లమెంటు ఆమోదించిన చట్టం ఉంది. ఆ చట్టాన్ని ప్రకారం కాకుండా జీవో 100 జీవో తీసుకొచ్చి బలవంతంగా బెదిరించి భూములు తీసుకునే ప్రయత్నించినప్పుడు న్యాయవాది, హైకోర్టు న్యాయవాది రవికుమార్తో కలిసి ఆ ఊర్లు అన్నీ తిరిగి, మాకు కూడా పెద్ద చట్టం తెలియదు ఆనాటికి 2013 నాటికి, 2014 నాటికి తను ఎక్స్పర్ట్ చట్టంలో. ఆ చట్టం గురించి అంతా తెలిసిన తర్వాత అనేక మంది మీలాంటి యువకులు ఉద్యమంలో వచ్చిండ్రు. అట్లా మొదటి దశలో చాలా బెదిరించిండ్రు. అక్కడ సర్పంచులు, ఎంపీటీసీలు ప్రజలను బెదిరించి మీరు సంతకం పెట్టకపోతే ప్రభుత్వం గుంజుకుంటుంది, మీ డబ్బులు కోర్టులో డిపాజిట్ చేస్తారు చెప్పి చివరికి పోలీస్ కాల్పులు కూడా చేశారు. పోలీస్ కాల్పులు కూడా చేసి ఆ ఉద్యమాన్ని అణచాలని ప్రయత్నం చేశారు. కానీ చివరికి ప్రజలు గెలిచారు. అంటే అక్కడ ఊరు లేదు ఇప్పుడు, కానీ ఆ చట్టబద్ధంగా రావాల్సినవి ఇంకా ఇస్తున్నారు. అన్ని స్థాయిలో ఇవ్వలేదు, కానీ 6 లక్షలు ఇచ్చిన ఎకరానికి కొండపోచమ్మ సాగర్కి వచ్చేసరికి 16 లక్షలు ఇవ్వాల్సి వచ్చింది. అదే మల్లన్న సాగర్లో నిలబడి రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడి పోరాటం చేశారో వాళ్లకు 16 లక్షలు ఇవ్వాల్సిన పరిస్థితికి కేసీఆర్ ఎటబడ్డాడు. ఎకరం 6 లక్షలు నుంచి పోయి 16 లక్షలకు వచ్చింది. అంటే చట్టం ఏం చెప్తుంది, భూమికి భూమి ఇవ్వాలి, లేదు భూమికి ధరకు 2 ఇవ్వాలి అని చట్టం చెప్తుంది. మొత్తం ఊరు కట్టి ఇవ్వాలి. అయినప్పుడు ఇవన్నీ డిమాండ్ ముందుకు వచ్చినప్పుడు ఊరు కట్టించారు. ముట్టపల్లిలో కొంతమంది కట్టించారు. ఇవన్నీ అంటే కొంత న్యాయం జరిగింది. కాకపోతే వాళ్ళ త్యాగాల్ని ఎవరు పూడ్చలేని పరిస్థితి. అంటే ఊర్లు పోయినాయి, సమాధులు పోయినాయి, వాళ్ళ అడ్రస్లు లేవు, వాళ్ళ కెరాపులు లేవు, ఆ ఊరితో ఉన్న అనుబంధం ఉంది వాళ్ళకు తరతరాలుగా. అటువంటిది మొత్తం తీసుకొచ్చి వాళ్ళని రోడ్డు మీద తెచ్చారు. ఇవాళ వాళ్ళకి పని లేదు. ఊర్లో ఉంటే వ్యవసాయం ఉంటుండే, వ్యవసాయం ఉంటే పని ఉంటుండే. నువ్వు కొంత నష్టపరిహారం ఇచ్చినావు, వాళ్ళు నువ్వు ఎక్కడో ఇల్లు కట్టించినావు. ఇవాళ వాళ్ళకు ఊర్లో పని లేదు. వాళ్ళు ఎక్కడెక్కడో తన చీప్ లేబర్గా మారిపోయారు. గజ్వేల్ పక్కకు ముట్టాయిపల్లి ఇచ్చారు. వాళ్ళు ఎక్కడెక్కడో పోయి పని చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కొంతమంది బీడీలు చేసిన పరిస్థితి వచ్చింది. కొంతమంది యువకులు తప్పుదారి పట్టించిన పోయిన పరిస్థితి వచ్చింది. అంటే ఎవరైతే త్యాగం చేశారో మల్లన్న సాగర్ ప్రాజెక్టు కోసం వాళ్ళ జీవితాలను మెరుగుపరచాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉండే. కానీ మీకు ఇల్లు ఇచ్చినాం, మీకు నష్టపరిహారం ఇచ్చినాం అని చేతులు దులుపుకునేది ప్రభుత్వం. కానీ మేమేమంటామంటే ఇంకా వాళ్ళకి న్యాయం జరగాలి, ఇంకా చాలా కుటుంబాలకు న్యాయం జరగాలి. అప్పుడు దామోదర రాజనరసింహ గారు, ఇప్పుడు మంత్రి గారు వాళ్ళ పోరాటానికి నాయకత్వం వహించారు. మేము మంత్రి గారిని అడుగుతున్నాం ఏంటంటే, ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమైతే చేయలేకుండా ఉన్నదో, న్యాయం చేయలేకుంటుందో అవన్నీ మీరు ఇవాళ ఫుల్ఫిల్ చేయాలి మొదటి దశలో. అది చేస్తే మీ మీద నమ్మకం ఉండదు, లేకపోతే ఉండదు.